ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. చాలామంది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు తల్లి కావాలని కోరుకుంటారు. అంటే ఓ ఆడబిడ్డగా పుట్టినవారు వారి జీవితంలో ఓ బిడ్డకి జన్మనిస్తే వాళ్ళ జీవితానికి అంతకన్నా అద్భుతమైన విషయం, అంతకన్నా సంతోషకారకమైన విషయం ఇంకేదీ ఉండదు. మనకు పుట్టిన పిల్లల్ని ఓసారి వాళ్ళని మన కంటితో చూస్తేనే ఆ సంతోషం వేరే. మన బిడ్డలు మన దగ్గర ఉంటే ఆ సంతోషం వేరే. ఆ బిడ్డలు మన మాట వింటే మహా అద్భుతం. అంతలా ఉండాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత, అంటే 2nd మంత్ కానీ 3rd మంత్ కానీ మీరు తల్లి కాబోతున్నారు అని మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? చాలామందికి అమ్మాయి కావాలనుకుంటే అబ్బాయి పుడుతుంది, అబ్బాయి కావాలనుకుంటే అమ్మాయి పుడుతుంది. చాలామంది నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు. అది మనం ఏమన్నా మార్చగలమా? అంగట్లో వస్తువు కాదు కదా దాన్ని కొనడానికి. దైవేక్ష. వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు భూమి మీద ఏమైతే ఉన్నాయో, వాళ్ళు ఏ రూపంలో అయితే రావాలో దైవేక్ష. అది మనిషి కొనలేనిది, వెలకట్టలేనిది. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, పెళ్ళి కూడా చేసుకోవచ్చు కట్నం ఎంత కొంత ఇచ్చి. కానీ సంతానం కావాలంటే మాత్రం దైవేక్ష. ఆ భగవంతుడే ఇవ్వాలి మనకు. అయితే మీ మనసులో ఏమైతే ఉందో, అంటే మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా, ఆ కోరిక మీకు నెరవేరుతుంది. ఏంటి గురువుగారు మీరు దైవేక్ష అని అన్నారు కదా అని అనేరు. కాదు, ఇందులో ఓ రహస్యం ఉంది. అదేంటంటే, మీకు అమ్మాయి పుట్టాలి అని అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? బాగా చక్కగా తెల్లగా నవ్వు మొహంతో బోసి నవ్వులతో నవ్వుతూ ఉండే ఓ అమ్మాయి ఫోటో తెచ్చి మీ బెడ్రూమ్లో, అంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ వాల్కి దాన్ని మీ ఎదురుగా ఫిట్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా ఆ అమ్మాయి బొమ్మను చూస్తూ ఈమె నా పాప అని మీరు మనసులో ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ అమ్మాయి అంటే కాదు గురువుగారు మాకు ఆల్రెడీ అమ్మాయి ఉంది, మాకు అబ్బాయి కావాలి అని మీరు అనుకుంటే, ఓ చక్కగా ఉండే ఓ అబ్బాయి ఫోటో ఫ్రేమ్ తెచ్చి మీ ఎదురుగా ఫిట్ చేసుకోవాలి. మీరు ఆ అబ్బాయిని చూస్తూ ఆ అబ్బాయితో మాట్లాడుతూ, మనసులో పైకి మాట్లాడితే మళ్ళీ ఇంకేదనుకుంటారు ఇంట్లో వాళ్ళు, మనసులో అబ్బాయితో మాట్లాడుతూ నవ్వుతూ ఉండాలి. అంతే, ఆ అబ్బాయే మీ కడుపున జన్మిస్తాడు. ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాజిటివ్నెస్ ఎక్కువగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అందంగా ఉండే ఫోటో, చిన్నపిల్లల ఫొటోస్ చూడాలి. అంతే తప్ప కోప్పడుతూ, వేరే వాళ్ళని ఎక్కువగా ఊహించుకుంటూ, వేరే వాళ్ళతో ఎక్కువగా గొడవలు పడుతూ, నెగిటివ్నెస్తో అసలు ఉండకూడదు. డాక్టర్స్ కూడా చెప్తారు, షీఈ్ ప్రెగ్నెంట్, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మీ భార్యని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైం మోస్ట్ ఇంపార్టెంట్. ఆమె ఒక వంశాన్ని నిలబెట్టబోతుంది. నా దృష్టిలో పాప అయినా బాబైనా ఒకటే. అసలు మన కడుపున ఓ కాయి గాయడమే గొప్ప విషయం, ఓ బిడ్డకి జన్మనివ్వడమే మహా అద్భుతం. అందులో ఎలాంటి సందేహము మీకు లేదు. ఎవ్వరు పుట్టినా సంతోషమే. కానీ కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి. ఆల్రెడీ ఓ 2 కూతుర్లు ఉన్నారు, ఓ వంశాంకురం ఓ కొడుకు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆల్రెడీ 2 మగపిల్లలు ఉన్నారు, ఓ ఆడబిడ్డ కావాలని కోరుకోవడంలో తప్పులేదు. అది మీ ఇష్టం, మీ నిర్ణయం, దానికి ఎలాంటి తప్పిదము లేదు. మీకు ఎవరు కావాలని మీరు కోరుకుంటారో వాళ్ళ ఫోటో, అంటే మామూలుగా మీ సీనరీస్ కావచ్చు, లేదా నెట్లో ఓ ప్రింట్ కావచ్చు, లేదంటే ఒక మంచి ఫోటో కావచ్చు, ఏదైనా ఓ ఫోటో తెచ్చి మీ ఇంట్లో మీ ఎదురుగా దాన్ని ఫిట్ చేసుకొని మీరు ఎప్పుడు నవ్వుతూ ఆ ఫోటో చూస్తే, మీకు పాప కావాలంటే పాప, బాబు కావాలంటే బాబు, 100% వాళ్ళే మీ జన్మనిస్తారు. మీరు వాళ్ళకి ఎవరైతే పాప లేదు బాబు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళే మీ కడుపున పుడతారు. ఇది చాలామంది చేసింది. అందుకే ఎప్పుడు కూడా ఏం చెప్తారు, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు
ఎక్కువగా దైవనామస్మరణ చేయమని చెప్తారు, ఎక్కువగా భగవంతుడిని ప్రార్థన చేయమని చెప్తారు, ఎక్కువగా మంచి విషయాలు వినమని చెప్తారు, ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉండమంటారు. మీరు వినే స్వరం అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరం వింటే చాలు, మీకు తెలియందేమీ కాదు. ఆ భక్త ప్రహ్లాద కడుపున ఆ శ్రీ మహావిష్ణువే జన్మించాడు. ఎందుకని? ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆ దైవనామస్మరణ స్వరం వింటారో ఆ స్వరానికి అంత విలువ ఉంటుంది, మనం చూసే చూపుకు కూడా అంతే విలువ ఉంటుంది. కనుక మీకు ఏ బిడ్డ సంతానం కావాలన్నా ఆ ఫోటో చూస్తూ మీరుండండి, వాళ్ళే మీ కడుపున పుడతారు. ఇందులో ఎలాంటి సందేహము వలదు సుమా. కృష్ణార్పణ.